నాకే దెబ్బలు అనమాట. సో అట్లా ఆ క్యారెక్టర్ చేయడం జరిగింది. ఇంకా చూసుకొని చాలా మురిసిపోయాను. దాని తర్వాత మళ్ళా నెక్స్ట్ ఇయర్, ఎందుకంటే మనకు వేరే వాళ్ళు పరిచయం లేరు, వేరే దర్శకులు కానీ వేరే ప్రొడ్యూసర్ కానీ పరిచయం లేరు కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలో అడ్రస్లు సరిగ్గా తెలియదు కాబట్టి మళ్ళీ అదే సానాయథ రెడ్డి గారు నెక్స్ట్ సర్కస్ సత్పండని తీశారు. అప్పుడు మళ్ళీ దాంట్లో ఆయన్నే పిలిచి మళ్ళీ ఇచ్చారు. దాంట్లో నెగిటివ్ రోల్. మళ్ళీ అదే సానాయథ రెడ్డి గారు మళ్ళీ ఇంకో సంవత్సరం బ్యాచిలర్స్ అని చెప్పేసి తీశారు. ప్రేమపల్లకి అని తీశారు, దాంట్లో ఇచ్చారు. దాని తర్వాత బ్యాచిలర్స్ తీశారు. అప్పుడు ఆ బ్యాచిలర్ సినిమాలో నేను మారుతి వ్యాన్ డ్రైవర్గా చేస్తున్న ఆ మ్యానరిజము, ఆ యాక్టింగ్ చూసి బయోస్కోప్ అని అప్పుడు టీవీలలో వచ్చేది, ఏ సినిమా రిలీజ్ అవ్వబోతుందన్నా కూడా దాని యాడ్ వచ్చేది అన్నమాట, పబ్లిసిటీ. సో అందులో నన్ను ఆ టీవీలో పోకూరి బాబురావు గారు, ఈ తరం ఫిలిమ్స్ ఆయన చూసి ముప్పలనేని శివ గారు చెప్పి, ముప్పలనేని శివ గారు డైరెక్టర్ గారు బాగానే ఉన్నాడు అబ్బాయి, భలే ఈజీ ఉంది, పిలిపియండి ఆఫీస్కి అని చెప్పేసి ఒకరోజు పిలిచారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ తరం ఫిలిమ్స్ బ్యానర్లో అడుగు పెడుతున్నాను. అమ్మో అది ఇది ఏం క్యారెక్టర్ ఏంటో అని చెప్పేసి, చిన్నది ఇస్తారా పెద్దది ఇస్తారా ఏంది అని చెప్పేసి అనుకుంటూ భయపడుకుంటూ పోయినాను. పోతే ఏకదమ్ హీరో అని చెప్పారు. అమ్మా నేను హీరో ఏంటండి, నువ్వు ఒక్కడివే కాదు నీకంటే 3 ఉన్నారు అన్నా. అయ్యో అసలు 3 కాదు 10 మంది ఉన్నా సరే 10 మందిలో ఒకడిని నేను అన్నా కూడా నాకు చాలు, అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇస్తున్నారు నాకు అని అనేసరికి ఇంకా మీనా హీరోయిన్, అమ్మో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు అండ్ అమితాబ్ బచ్చన్ గారు, మమ్ముటి గారు, మోహన్ లాల్ గారు, అందరితో చేసిన అమ్మాయి మీనా గారు. సో ఆమెతో ఆ పక్కన హీరోగా చేయడం చాలా గర్వకారంగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. ఇంకా అక్కడి నుంచి పడ్డాయండి.